State whether each of the following sets is finite or infinite. మనకి ఇక్కడ 4 సెట్స్ ఇచ్చారు. అవి ఇన్ఫైనైట్ సెట్సా, ఫైనైట్ సెట్సా అనేవి తెలుసుకోవాలి, రైట్? ఫస్ట్ వన్, సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. Set of lines which are parallel to x-axis. The set of numbers which are multiples of 5. The set of circles passing through the origin. ఓకే, ఈ 4 సెట్స్కి మనం ఫస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చూసి దాన్ని బట్టి ఫైనైట్ సెట్ అవుతుందా, ఇన్ఫైనైట్ సెట్ అవుతుందా అనేది తెలుసుకోవాలి. ఓకే, ఫైనైట్ సెట్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఎ సెట్ హ్యావింగ్ కౌంటబుల్ నెంబర్ ఆర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే యూ హ్యావ్ టు హ్యావ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. ఓకే, ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటి? ఎ సెట్ కంటైనింగ్ అన్కౌంటబుల్ నెంబర్ or infinite number of elements is called infinite set. Understood? Based on this, we have to see వీటిలో ఏవి ఫైనైట్ సెట్స్, ఏవి ఇన్ఫైనైట్ సెట్స్, రైట్? Let's start with the first one. Set of letters in the English alphabet. We know what are the letters in English alphabet: A, B, C, D, E, F, G and so on, right? Let's write them. So when you write, how many elements will be there in this set? You know, right? These are only finite number of elements are there. How many elements? How many letters in English alphabet? 26 letters. That's why you can say that this set has 26 elements. Since it is countable, okay, or finite number of elements, you can say that this particular set is a finite set. The set of letters in the English alphabet is finite set. అర్థమైందా? Let's see the next one. The set of lines which are parallel to x-axis. x-axisకి ప్యారలల్గా ఉండే లైన్స్ సెట్ రాస్తే కనుక అది ఫైనైట్ సెట్టా, ఇన్ఫైనైట్ సెట్టా అనే చెప్పాలి. ఓకే, లెట్స్ డ్రా ద కోఆర్డినేట్ సిస్టమ్. దిస్ ఈజ్ యువర్ x-axis అండ్ దిస్ ఈజ్ y-axis, రైట్? x-axisకి ప్యారలల్గా లైన్స్ గీయాలి ఫస్ట్. ఓకే, let's draw a line. This is line AB. It is parallel to x-axis passing through point 3. Y equal to 3 దగ్గర నుంచి వెళ్తుంది, right? Let's draw another line, that is CD. It is passing through point y equal to 2. ఇలా మనం ఎన్ని లైన్స్ అయినా డ్రా చేయగలం అనిపిస్తుందా మీకు? -1 దగ్గర ఒక లైన్ గీయొచ్చు, -2 దగ్గర ఒకటి, లేకపోతే -1.5 దగ్గర, -0.5 దగ్గర, +4.5 దగ్గర, 5.5 దగ్గర, 6.1 దగ్గర, రైట్? యూ కెన్ డ్రా ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్, రైట్? ఆ లైన్స్ సెట్గా రాస్తే కనుక ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? యూ కాంట్ కౌంట్, రైట్? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇఫ్ యూ వాంట్ టు కౌంట్, ఇట్ విల్ టేక్ ఏజెస్. సో యూ కెన్ సే దట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ కెన్ బి డ్రాన్, రైట్? అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది ఈ పర్టికులర్ సెట్లో. దట్స్ వై యూ సే దట్ ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు x-axis ఈజ్ అన్ ఇన్ఫైనైట్ సెట్. అర్థమైందా? ఇన్ఫైనైట్ సెట్ అని ఎందుకన్నాం? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ డ్రా చేయొచ్చు. ఓకే, ఆ లైన్స్ పేర్లన్నీ కనుక సెట్గా రాస్తే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆ సెట్లో. అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ సెట్ అనేది ఇన్ఫైనైట్ సెట్ అయింది. అండర్స్టూడ్? Let's see the next one. The set of numbers which are multiples of 5. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటి? మల్టిపుల్స్ ఆఫ్ 5ని సెట్గా రాస్తే అది ఫైనైట్ సెట్టా, ఇన్ఫైనైట్ సెట్టా అనే చెప్పాలి. మల్టిపుల్స్ ఆఫ్ 5 ఏంటి? 5, 10, 15, 20, రైట్? 5 టేబుల్లో వచ్చే నెంబర్స్ అన్నీ రాసుకుంటూ పోవడమే. 5, 10, 15, 20, 25, 30, 35, 40 ఇలా, రైట్? దీన్ని సెట్గా రాస్తే ఏమవుతుంది? అది this set has elements 5, 10, 15, 20, 25, 30, 35 and so on. 1 lakh is also going to come here. 1 crore is going to come here, right? All those are multiples of 5, right? So uncountable number of elements ఉండే ఛాన్స్ ఉంది ఇందులో. అందు గురించి ఈ సెట్ని ఏమంటాం? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 can be written. For that reason you say that set of numbers which are multiples of 5 is an infinite set. Understood? Next one చూద్దాం. Set of circles passing through the origin. ఓకే, మన కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే దానికి ఆరిజిన్ ఏంటి? 0, 0, రైట్?
ఆ కోఆర్డినేట్ సిస్టమ్ ఆరిజిన్ నుండి పాస్ అయ్యే సర్కిల్స్ ఎన్ని గీయగలం అనేది తెలిస్తే దాన్ని బట్టి మనం సెట్ రాస్తే ఆ సెట్ ఫైనైట్ సెట్టా ఇన్ఫైనైట్ సెట్ అనేది చెప్పొచ్చు. ఓకే, ఫస్ట్ కోఆర్డినేట్ సిస్టమ్ రీడ్ 0,0 అనేది ఇది పాయింట్ ఆరిజిన్, రైట్? ఈ ఆరిజిన్ గుండా పాస్ అయ్యే సర్కిల్స్ ఏమున్నాయో వాటితో ఆ సర్కిల్స్ పేర్లతో యూ కెన్ build a set, right? Let's, red color circle is 1, green color circle is going through, blue color circle is also passing through point 0,0, and this maroon color circle is also passing through. ఇలా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ డ్రా చేయగలం మనం అనిపిస్తుందా మీకు? డిఫరెంట్ రేడియస్, ఓకే, డిఫరెంట్ కోఆర్డినేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కోఆర్డినేట్లో వచ్చేటట్టు గీసుకోవచ్చు, లేకపోతే సెకండ్ కోఆర్డినేట్లో వచ్చేటట్టు గీయొచ్చు, థర్డ్లో వచ్చేటట్టు గీయొచ్చు, ఫోర్త్లో వచ్చేటట్టు గీయొచ్చు, ఎలా అయినా గీయొచ్చు 0 గుండా పాస్ అయ్యేటట్టు. మేజర్గా అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఏ కోఆర్డినేట్లో కావాలంటే ఆ కోఆర్డినేట్లో వచ్చేటట్టు పెట్టుకోవచ్చు, 4 కోఆర్డినేట్స్లో 1. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ రేడియస్ చేంజ్ చేసుకుంటూ యూ కెన్ డ్రా ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ దట్ పాస్ త్రూ ద ఆరిజిన్ 0,0, right? So let's say that infinite number of circles can be drawn which can pass through origin, right? అందు గురించి ఈ సెట్ ఏమవుతుంది? The set of circles passing through the origin is an infinite set. మన సెట్ ఎలిమెంట్స్ పేర్లు రాయలేదు, బట్ స్టిల్ యూ కెన్ సే దట్ set of circles passing through the origin 0,0 is an infinite set. Understood?